నువ్వు ఎంత మంచోడివైనా కావచ్చు. కానీ ఈ రోజుల్లో నీ చేతిలో ఒక్క రూపాయి లేకపోతే నువ్వు ఎవరికీ నచ్చవు. ఎవరైనా డబ్బు ఇస్తున్నారని చేచాచి తీసుకోకు. ఎందుకంటే వారు నిన్ను రేపటి రోజున చులకనగా చూస్తారు. అది నీ స్నేహితుడైనా లేక కన్నవారైనా మరెవరైనా సరే. నీవు కష్టపడి 10 రూపాయలైనా సంపాదించుకో. అదే నీకు గౌరవం తెచ్చిపెడుతుంది. మనకు జీవితంలో ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటికి భయపడుతూ మనం ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవటం మంచిది కాదు. నీవు ఒకరి మీద ఆధారపడి జీవించకు. ఎందుకంటే నీకు విలువ ఉండదు. తలదించుకుని బ్రతకాల్సి వస్తుంది. నీవు కష్టపడి సంపాదించింది 10 మందికి సాయం చెయ్యి. అప్పుడు నీవు తలెత్తుకుని గర్వంగా జీవించగలుగుతావు. మనం ఒక మంచి వ్యక్తిలా ఉండటం చాలా గొప్ప విషయం. కానీ అంతకన్నా గొప్ప విషయం ఏమిటంటే మనం ఎప్పుడూ మంచి మనసుతో ఉండటం అంతకన్నా గొప్ప విషయం. భార్య ఉన్నంత వరకే భర్తకి ఆరోగ్యమైన, కోపమైన, ఆనందమైన, అధికారమైన. భార్య లేని మరుక్షణం భర్త జీవితం శూన్యమే అవుతుంది. నీకు నేనున్నాననే మాట చాలా చిన్నదే కావచ్చు. కానీ చెప్పవలసిన సమయంలో చెప్పవలసిన వాళ్ళకి చెబితే ఆ మాట ఇచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. మన మనసులో దాచుకున్న మాటలన్నీ చెప్పాలి. లేకపోతే దాచుకున్న రోజుల్ని తలుచుకుంటూ బాధపడుతూ బ్రతకాలి. పుట్టిక నుండి మరణం వరకు పాపపుణ్యాలను ఆచరిస్తూ మంచి చెడులు చేస్తూ ముందుకు సాగుతూ నీ జీవితంలో నీకంటూ నలుగురిని సంపాదించుకోవటమే నీకున్న గొప్ప ఆస్తి. అదే నీ జీవిత పరమార్థం. మనల్ని అర్థం చేసుకునే తోడు, బాధ్యతగా కలిగిన బంధం, ప్రేమించే వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడే అది నిజంగా మధురమైన ప్రేమ బంధంగా మిగులుతుంది. మన పిల్లలకు పెళ్ళిళ్ళయ్యే వరకే మన దగ్గర ఉండేది. తర్వాత ఎవరి జీవితాలు వారియే. మనం తిన్నా తినకున్నా నీకు నేను నాకు నువ్వు మనం అనుకుంటూ బ్రతకటమే జీవితం. జీవితం చివరిదాకా తోడుండేది భార్యాభర్తలు మాత్రమే. అమ్మ మనకి ఊపిరి పోస్తే నాన్న మనకి జీవితాన్ని ఇస్తాడు. కానీ మన ఆనందం కోసం తాను కొవ్వొత్తులా కరుగుతూ తన సుఖాలను త్యాగం చేసేవాడే నిజమైన హీరో నాన్న. నీకు నేనున్నాననే మాట చాలా చిన్నదే కావచ్చు. కానీ చెప్పవలసిన సమయంలో చెప్పవలసిన వాళ్ళకి చెబితే ఆ మాట ఇచ్చే ధైర్యం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తుంది. మనకు ఇష్టమైన వారి నుండి మనం ఆశించేది ఏమీ ఉండదు. కొంచెం ప్రేమ, కాస్త సమయం మాత్రమే. మన కళ్ళల్లో కష్టాన్ని, మనస్సులో ఇష్టాన్ని తెలుసుకున్న వారే నిజమైన ఆత్మీయ బంధువులు. నోరు తెరిచి మాట్లాడని గొప్ప ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప మిత్రుడే పుస్తకం. అలసిపోయినప్పుడు దొరకని నీడ, దుఃఖంలోని రాని బంధాలు, కష్టంలో ఉన్నప్పుడు రాని స్నేహితుడు, సచ్చిన తర్వాత వచ్చి చూస్తే ఏ ప్రయోజనము. మన జీవితంలో కొన్ని జ్ఞాపకాలు శాశ్వతం కాదని తెలిసినా దూరం చేసుకున్నంత ప్రేమని పెంచుకుంటాం. మన మనసు చేసే మొదటి తప్పు అదే. ఒక వ్యక్తి నీ ముందు ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నది నిజం కాదు. నీ వెనక ఎలా ప్రవర్తిస్తున్నాడు అన్నదే నిజం.